హలో అండి, వెల్కమ్ టు శ్రీలుస్ వరల్డ్. నేను మీ శైలజ. ఈరోజు చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ ఫేవరెట్ డ్రింక్ ఐ లవ్ యూ రస్నా. మరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. నేను వీటి ప్రిపరేషన్ కోసం ఒక గ్లాస్ తీసుకున్నాను. సో అదే గ్లాస్తో వాటర్ని, షుగర్ని కూడా నేను మెజర్ చేస్తున్నాను. ఈ గ్లాస్ 250 mlకి సరిపోతుందండి. సో 4 గ్లాస్ వాటర్ అంటే 1 లీటర్ వాటర్, అలాగే 3 గ్లాసెస్ ఆఫ్ షుగర్ అంటే 750 గ్రాముల షుగర్, పంచదారని తీసుకుంటున్నాను. ఇవి రెండింటినీ కలిపి ఒక గిన్నెలోకి తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని కొద్దిగా గోరువెచ్చని అయ్యేంత వరకు ఉంచుకోవాలి. అంటే షుగర్ అనేది త్వరగా కరిగిపోవడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. అలా కాకుండా మీరు 750 గ్రామ్స్ షుగర్ని మిక్సీ చేసేసుకుని కలిపేసుకున్నా సరిపోతుంది. ఫైన్ పౌడర్ కింద చేసుకుని వాటర్లో కలుపుకున్నా సరిపోతుంది. సో ఇలా బాగా కరిగిపోయిన తర్వాత వాటి కలర్ కూడా కొద్దిగా చేంజ్ అవుతుందండి. అది జస్ట్ షుగర్ కరిగిన కలర్ అంతే, అందుకన్నా ఏమి కాదు. ఇలా బాగా కలిగిపోయిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే గిన్నె కొంచెం మందపాటి గిన్నె పెట్టుకోవాలి. ఎందుకంటే షుగర్ కరిగేదాకా అది లో ఫ్లేమ్ మీదే ఉంటుంది కాబట్టి కలుపుకుంటూ ఉండకపోతే అడుగంటిపోతుంది. ఐ మీన్ మాడిపోయే ఛాన్స్ ఉంటుంది షుగర్ అనేది. సో కొంచెం మందపాటి గిన్నెలో లో ఫ్లేమ్లో ఈ షుగర్ అనేది కరిగించుకోండి. నేను గిన్నెని చేత్తోనే పట్టుకున్నాను, అంటే మీకు చూపించడానికి. ఎక్కువ వేడి చేయలేదు, గోరువెచ్చగానే అయ్యింది అని చెప్పడానికి. సో మీరు మాత్రం మ్యాక్సిమం అలా ట్రై చేయకండి, ఎందుకంటే కొంతమందికి హీట్ చెయ్యి పట్టకపోవచ్చు. సో చెయ్యి బర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే 2 శాచెట్స్ ఉంటాయి ఈ రస్నా ప్యాకెట్లో. ఒకటి పౌడరు, ఇంకొకటి లిక్విడ్. సో వీటిని చివరిన ఎడ్జ్ కట్ చేసుకుని ఈ వాటర్లో కలిపేసుకోవాలి. ఫ్యాన్ ఉంటే కనుక ఆఫ్ చేసేసుకోండి, ఎందుకంటే పౌడర్ మిక్స్ చేసేటప్పుడు ఎగిరిపోతుంది గమ్మున. లిక్విడ్ అనేది నార్మల్గా వెళ్ళిపోతుంది, కానీ అందులో ఉన్న పౌడర్ వేసేటప్పుడు కొంచెం కింద నుంచి వేసుకోండి, లేదా ఫ్యాన్ ఆఫ్ చేసి వేసుకోండి. సో జనరల్గా వచ్చేది దసరా కదా. సో మన ఇళ్ళలో లలితా పారాయణను లేకపోతే ఏదైనా ఫంక్షన్ ఏదైనా పెట్టుకుంటూ ఉంటాం కదా. సో అలాంటప్పుడు మన ఇంటికి వచ్చిన గెస్ట్లకి ఇన్స్టెంట్గా ఇచ్చేసే డ్రింక్ అనమాట. అలాగే ఒక కూల్ డ్రింక్ కొనే కాస్ట్తో ఈ ఈ రస్నా అన్నది సర్వ్ చేసుకుంటే మనీ కూడా తక్కువ అవుతుంది. అండ్ ఖచ్చితంగా ఈ రెసిపీని ఈ పద్ధతిలో ఫాలో అయితే వాడు 32 గ్లాసెస్ అని ఇస్తారండి శాచెట్ మీద. బట్ నేనైతే గ్యారంటీగా చెప్తాను, మోర్ దెన్ 32 గ్లాసెస్ ఈ రస్నా మనం సర్వ్ చేసుకోవచ్చు. సో రెండు ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి, అంటే వడగట్టుకోవాలి అన్నమాట. ఎందుకంటే ఆ పౌడర్ మీద పైన చూసారా తెల్ల తెల్లగా కనిపిస్తుంది. సో వడగట్టేసుకుంటే అవి కొంతవరకు తగ్గిపోతాయి అన్నమాట. సో ఒకసారి బాగా కలిగి పెట్టేసుకుని దీన్ని చికెన్ తోటి వేరే గిన్నెలోకి వడపోసేసుకోవాలి. మనం గోరువెచ్చగానే చేసుకున్నాం కాబట్టి వాటర్ త్వరగానే చల్లారిపోతుంది. సో మీకు ఏదైనా బాటిల్లో పోసుకోవాలంటే బాటిల్ కరిగిపోతుందేమో, లేకపోతే వేడి వేడిదేమో అన్న ప్రాబ్లం ఉండదు. సో ఇలా మొత్తం ఫిల్టర్ చేసేసుకున్న తర్వాత మీకు ఇంకా ఒకవేళ డౌట్ ఉంటే కనుక దాన్ని కాసేపు చల్లారబెట్టండి, మూత పెట్టి పక్కన పెట్టుకోండి. సో జాగ్రత్తగా ఇలా ఫిల్టర్ చేసేసుకున్న తర్వాత దీన్ని బాగా క్లీన్ చేసుకున్న 1.5 లీటర్ డ్రింక్ బాటిల్స్ అయినా అవ్వచ్చు, లేదా 2 లీటర్ డ్రింక్ బాటిల్స్ అయినా అవ్వచ్చు. బాగా వాష్ చేసుకుని ఆరబెట్టుకున్న బాటిల్స్ ఉంటాయి కదా. సో అవి కాదు, మేము అవి రీయూజ్ చెయ్యము అనుకునే వాళ్ళు అయితే కనుక నార్మల్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, వాటిల్లో 1 లీటర్ వాటర్ బాటిల్స్లో కూడా పోసుకోవచ్చు. సో ఆ బాటిల్స్లో పోసుకొని వాటిని రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకోవచ్చు. అంటే ఎప్పుడైనా అకస్మాత్తుగా ఎవరైనా గెస్ట్ వచ్చేటప్పటికి మన ఇంట్లో ఏ డ్రింక్స్ లేకపోవచ్చు, ఆ టైంకి బయటకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఈ రస్నా బాగా యూజ్ అవుతుంది. మ్యాక్సిమం సీజన్ని బట్టి వాడతారు అంటారు చాలామంది. అంటే సమ్మర్ సీజన్లో దాహం తీరడానికి రస్నా ఎక్కువ కొనుక్కొని పర్చేస్ చేసుకుంటూ ఉంటారు. సో అలానే కాకుండా ఇలా ఏదైనా అకేషన్ అప్పుడు కానీ, మన ఇంట్లో ఏదైనా అకేషన్ అయినప్పుడు కానీ, పండగలప్పుడు కానీ, ఇంటికి ముత్తైదువులను పిలుచుకుని వాయినాలు ఇచ్చుకునేటప్పుడు కానీ, ఇలాంటప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది. సో చూసారు కదండి, నేను 1.5 లీటర్ డ్రింక్ బాటిల్స్లో పోసాను. అండ్ ఇవి కూడా నేను ఏంటంటే 1-2 సార్లు మాత్రమే రీయూజ్ చేస్తాను, ఆ తర్వాత వీటిని బయట పడేస్తాను.
సో ఇలా పెట్టిన తర్వాత వీటిని రిఫ్రిజిరేటర్లో కూల్ చేసుకుని కాసేపు కూల్ అయిన తర్వాత ఒక గ్లాస్ తీసుకుని సో ఎలా సర్వ్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఇందులో ఓన్లీ 1/4 రస్నానే పోసుకోవాలండి. అంటే ఆల్రెడీ మనం షుగర్ సబ్స్టిట్యూట్ వేసాము, రస్నా వేసాము, లిక్విడ్స్ వేసాము. కాబట్టి ఇది ఏంటంటే మనం డైల్యూట్ చేసుకోవాలి, ఉన్న కాన్సన్ట్రేట్ని డైల్యూట్ చేసుకోవాలి. సో దీంట్లోకి ఒకటి 3 to 4 డ్రాప్స్ లెమన్ కూడా తీసుకోవాలి. అండ్ మీకు చెప్పేది ఏంటంటే ఇది హెల్దీ కూడా, ఎందుకంటే రస్నాలు సి విటమిన్ ఉంటుంది, అలాగే లెమన్ కూడా సి విటమిన్. ఇప్పుడు దీంట్లో చక్కగా చల్లటి వాటర్ పోసుకొని అలా సర్వ్ చేసుకుంటే వావ్ అనిపించే రస్నా రెడీ. చూసారు కదండి నా వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.